కళా తపస్వి విశ్వనాథ్ గారు మనకు జననం వచ్చేసి ఫిబ్రవరి 19, 1930లో జన్మించాడు. ఫిబ్రవరి 2వ తారీఖు 2023లో అతను కాలం చేయడం జరిగింది. అయితే యాక్చువల్‌గా విశ్వనాథ్ గారికి ఎక్కువ కలిసొచ్చినటువంటి సినిమాలు కొన్ని బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. బాగా పేరు తెచ్చినటువంటి సినిమాలు అన్నీ మనం గమనించినట్టయితే 'ఎస్' అనే అక్షరంతోనే స్టార్ట్ అయినటువంటి సినిమాలు తనకి ఎక్కువగా మంచి పేరు తీసుకొచ్చినాయనే మనం చెప్పవచ్చు. అంటే ఒక్కొక్కరి జాతకానికి ఒక్కొక్క అక్షరం అనేది కలిసొచ్చి బాగా సంపాదిస్తారండి. కోట్లు సంపాదిస్తారు. లక్షల కోట్లు సంపాదిస్తారు. కొందరు వాళ్ళకు పుట్టినటువంటి పిల్లలకి కలిసొచ్చే అక్షరంతో గనక పేరు పెట్టుకున్నట్టయితే వాళ్ళు నంబర్ 1 కోటీశ్వరులవుతారు. అదేవిధంగా వాళ్ళు ఇండస్ట్రీ ఇప్పుడు ఉదాహరణకి ఏదైనా వ్యాపారం చేస్తారు. ఆ వ్యాపారం చేసేటువంటి సంస్థకు గూడా వాళ్లకు కలిసొచ్చే అక్షరముతో గనక వాళ్ళు వ్యాపార సంస్థలు గనక రన్ చేస్తే అంచెలంచెలుగా కోటాను కోట్లు సంపాదిస్తారు. ఉదాహరణకి మనకు ఈ యొక్క కళా తపస్వి విశ్వనాథ్ గారు మొట్టమొదటిగా తను 'ఆత్మగౌరవం' అనే సినిమాతో తన స్టోరీ మొదలుపెట్టాడంట. అంటే డైరెక్ట్ చేయడం మొదలుపెట్టాడు. అంటే ఇప్పుడు చూడండి 'ఎస్' అనే అక్షరానికి మూడో నంబర్ వస్తది, ఒకటో నంబర్ వస్తది. 1 అంటే ఏ, ఎస్ అంటే 3. అంటే ఒక అక్షరానికి 2 బొమ్మ, బొరుసు అంటే 2 ముఖాలు కలిగి ఉంటారు. అంటే ఏ సిరీస్ గానీ, ఏ నంబర్ గానీ, ఎస్ గానీ అనే అక్షరాలు అంటే 1 గానీ, 3 గానీ వస్తే చాలా పవర్‌ఫుల్ అండి. ఆత్మగౌరవం అంటే తను ఎక్కువ కెరియర్‌లో 'సిరిసిరి మువ్వ' 1976లో తను డైరెక్ట్ చేశారు. 'శంకరాభరణం' అసలు మామూలుగా లేదండి ఆ సినిమా. 'ఎస్' అనే అక్షరం 1979. 'సప్తపది' 1981లో సూపర్ డూపర్ హిట్ అయిందండి. 'శుభలేఖ' 1982, 'సాగర సంగమం' 1983, 'స్వాతి ముత్యం' 1986, 'స్వర్ణ కమలం' 1988, 'స్వయం కృషి' 1987, 'ఆపద్బాంధవుడు' 1992లో తను డైరెక్ట్ చేశాడు. అదేవిధంగా లాస్ట్‌కి 'శుభ సంకల్పం' అనే సినిమా కూడా కమల్ హాసన్ గారిది 1995లో రిలీజ్ అయింది. తర్వాత చివరగా 'శుభప్రదం' అనే సినిమాతో తన కెరియర్ ప్రస్తావన కూడా ఆగిపోయిందండి అక్కడికి. ఇక్కడికి 2010లో కంప్లీట్ చేసుకున్నారు. మరి నేను చెప్పేదేంటంటే నేను చెప్పినటువంటి నేమ్స్ మొత్తం సినిమా మూవీ నేమ్స్ అని కూడా 'ఎస్' అనే అక్షరంతోనే ఎక్కువగా కలిసొచ్చిన పేర్లు. తన బ్లాక్ బస్టర్స్ అయిన మూవీ ఆ నేమ్స్ కూడా 'ఎస్' అనే అక్షరంతోనే స్టార్ట్ అయినవి. కాబట్టి మానవ జీవితంలో ఏదైనా వ్యాపారం పెట్టుకున్నా, వివాహం చేసుకున్నా, పుట్టినటువంటి పిల్లలకి పేర్లు పెట్టినా ఏ అక్షరమైతే కలిసొస్తుందో